మొట్టమొదటిగా సెప్టెంబర్ 27వ తారీఖు శుక్రవారం నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, ప్రైజ్ ద లార్డ్ అన్న, మై నేమ్ ఈజ్ ఉన్నం రంజిత్ కుమార్ and I have been serving the Lord for several years. God led me to Hyderabad, and in 2015 I and my friend Dr. Suman founded South Asia Theological College and Seminary. We prepare young men and women for the Lord's work. We formed a small church on December 14, 2024. We want to celebrate Christmas and use this opportunity to promote the gospel. We would like to invite you to proclaim His word. I attempted to contact you a few times but was unable. Could you please call me with this number and number ఇచ్చి థ్యాంక్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్ రంజిత్ అని ఒక మెసేజ్ వచ్చింది నాకు వాట్సాప్లో. ఈ నంబర్కి నేను ఫోన్ చేయడం జరిగింది. తర్వాత సహోదరుడు చెప్పడం జరిగింది, మేము సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి స్పీకర్గా అంటే సరేనని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి సహోదరుడు ఎవరో నాకు ముఖ పరిచయం లేదు, కానీ ఇలానే ఈ వాట్సాప్ రూపంలో కాల్స్ రూపంలో ఇంత దూరం రావడం జరిగింది. మొట్టమొదటిగా సహోదరుడు రంజిత్కి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఎక్కడున్నాడు సహోదరుడు? ఈ వేదికను సిద్ధపరిచి ఈ వేదిక మీద నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గురించినటువంటి సువార్తని మరొకసారి నా నోట ఈ ప్రాంతంలో వినిపించబడడానికి మీరు ప్రభు చేత ప్రేరేపించబడిన విధానం బట్టి మీకు శుభాలు తెలియజేస్తున్నాను, ప్రభువుకి మహిమ తెలియజేస్తున్నాను. డాక్టర్ సుమన్ గారికి, అలాగే నాతోటి దైవజనులకి, ఈ సభ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, వాక్యం వినడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ నెల ప్రారంభం కాగానే ప్రతి చోట సెమీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్ పేరుతో సభలు నిర్వహించడం, తద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం సువార్తను ప్రకటించడం అన్నది క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ గట్కేసర్ ప్రాంతంలో ఈ వేదిక మీద నుండి నేను మీతోనూ భవిష్యత్ తరాలతోనూ మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటంటే, ప్రభు చేత ప్రేరేపించబడి క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అనే దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ పేరుతో అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాం, కానీ వాస్తవానికి క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటి అన్నది చాలామంది గమనించరు. అది క్రైస్తవుల పండుగ అనేటట్టుగా అనుకుంటారు క్రైస్తవులు కూడా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, ఆ పదానికి క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మాస్, మాస్ అంటే వర్షిప్ అని, ఆరాధన అని, క్రీస్తును ఆరాధించడం అని అర్థం క్రిస్మస్ అంటే. అది పండుగ కాదు, అది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి డిసెంబర్ నెలలో వచ్చేటువంటి పండుగ కాదు. కానీ పండుగగా మారింది, పండుగగా చేశారు, అది దురదృష్టం. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి అనే దానికంటే ముందుగా ఆరాధన అంటే ఏంటి అన్నది చెబుతాను. రెండవదిగా ఆరాధన అంటే ఏమి కాదో చెబుతాను. అటు తర్వాత యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలో మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆరాధన అంటే ఏంటి అంటే, వర్షిప్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ హానరింగ్ అండ్ రివరింగ్ గాడ్, అక్నాలెడ్జింగ్ హిస్ సావర్నిటీ, పవర్ అండ్ లవ్. వర్షిప్ అంటే ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంటే, దేవుని సార్వభౌమ అధికారాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన్ను గౌరవిస్తూ ఆయన్ను పూజించే ఆ విధానాన్ని ఆరాధన అని పిలుస్తారు. దేవుని సార్వభౌమ అధికారాన్ని,
ఆయన శక్తిని, ఆయన ప్రేమని గుర్తిస్తూ ఆయన్ను గౌరవిస్తూ ఆయన పూజించే విధానాన్ని ఆరాధన అని పిలుస్తారు. ఆరాధన ఉద్దేశం ఏంటి అని అంటే, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ వర్షిప్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్. ఆరాధన ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి గణపరచడం. నాట్ టు ఎంటర్టైన్ ఆర్ బెనిఫిట్ అవర్ సెల్వ్స్. నాట్ టు ఎంటర్టైన్ ఆర్ బెనిఫిట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవడం కాదు, లేదా ఆ విధానంలో మనకు లాభం చేకూర్చుకోవడం కాదు ఆరాధన అంటే అని డెఫినేషన్ ఆరాధనకి. ఆరాధన అంటే కేవలం దేవుణ్ణి మాత్రమే గణపరచడం. ఆరాధన పేరుతో మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవడం కాదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో మీరు చూస్తే ఈ డిసెంబర్ నెలంతా మనకు తెలుసు కదా, క్రైస్తవంలో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి. దురదృష్టం, ఇక కొన్ని డినామినేషన్లు అయితే ఏకంగా రికార్డింగ్ డ్యాన్స్లే ప్రారంభిస్తారు అంతే. మరి ఎవరికి మహిమో, ఏ విధంగా మహిమో ఏమీ తెలియదు. ఆ పాటలు రాసేవాళ్ళు అదే ధోరణిలో రాస్తారు, దాని సంగీతాన్ని వాయించే వాళ్ళు అదే ధోరణిలో ఉంటుంది, దానికి డ్యాన్సులు కూడా మొత్తం అంతా లోకమే. The primary purpose of worship is to glorify God, not to entertain or benefit ourselves. ఈ సంవత్సరం మేము సెమీ క్రిస్మస్ చేయకపోతే మా చర్చికి గుర్తింపు పోతుందేమో అని చేసే వాళ్ళు చాలామంది. ఈ సంవత్సరం మేము సెమీ క్రిస్మస్ చేయడం ద్వారా మా చర్చికి ఒక కొత్త గుర్తింపు వస్తుంది అనే యావ ఇంకొంతమందిది. లేకపోతే ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ప్రత్యేకమైన కానుకల కోసం అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వర్షిప్ అనేది మనల్ని మనం ఆనందపరుచుకునేది కాదు. వర్షిప్ అనేది మనకు లాభాన్ని చేకూర్చేది కాదు. దాని ఉద్దేశం ఏంటంటే టు గ్లోరిఫై గాడ్, అంతే. దేవుణ్ణి కనపరచడానికి, దేవుని మహిమపరచడానికి మాత్రమే ఆరాధన చేయాలి. పాత నిబంధనలో ఆరాధన ఎలా జరిగేది అంటే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారంలో మనం లేవీకాండం 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మనం చూస్తే 3 రకాల బలులు, 2 రకాల నైవేద్యాలు మనం చూస్తాం. లేవీకాండం అంతా మనం అర్థం చేసుకోగలిగితే, చాలామందికి లేవీకాండం అంటే ఇష్టం ఉండదు, దాన్ని చదవడానికి అంత సముఖతను వ్యక్తం చేయరు. కారణం ఏంటంటే లేవీకాండం పుటలు, పేజీలు రక్తంతో తడిచి ఉంటాయి. ప్రతి పేపర్ అన్నది రక్తంతో తడిచినట్టుగా రక్తం చిందించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లేవీకాండం చదువుతున్నప్పుడు అదేదో పాతకాలానికి సంబంధించింది, అది మనకు సంబంధించింది కాదు అనేటట్టుగా చాలామంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. లేవీకాండం ఏం చెబుతుంది అంటే దేవుణ్ణి గణపరచడం. ఎలా గణపరచాలి దేవుణ్ణి అంటే, మనం చేసినటువంటి పాపాలని, మన దోషాలని, మన అతిక్రమాలని ఒప్పుకుంటూ, మన పాపానికి జీతం మరణం అని ఒప్పుకుంటూ, మన పక్షాన అంగీకరించబడేటువంటి ఒక బలి పశువుని, నిర్దోషమైన బలి పశువుని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి, మేము పాపం చేశాము, దోషం చేశాము, మేము నీ సన్నిధిని అపవిత్రులమయ్యాం ప్రభువా, మా ప్రాణానికి బదులుగా దీని ప్రాణాన్ని తీసుకొని మా పాపానికి ప్రాయశ్చిత్తం ఇవ్వు అని దేవుని దగ్గర నుంచి క్షమాపణ వేడుతూ ఆ బలిని అర్పించేటువంటి విధానమే, దాన్ని వివరించేటువంటి గ్రంథమే లేవీకాండం. ఇలా పాత నిబంధనలో బలులు కానీ, నైవేద్యాలు కానీ, అర్పణలు, హోమాలు, ఇవన్నీ దేవుణ్ణి ఆరాధిస్తూ చేసినటువంటి కార్యక్రమాలు. కానీ మనం ఆరాధన అంటే ఏమనుకున్నామంటే, ఒక కోయటేమును పెట్టి పాటలు పాడించడం ఏమో అనుకున్నాం. ఆరాధన అంటే అర్థం ఏంటి అంటే, మనం చదువుకున్నాం కదా, వర్షిప్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ ఆనరింగ్ అండ్ రెవరింగ్ గాడ్, అక్నాలజింగ్ హిస్ సావర్నిటీ, పవర్ అండ్ లవ్.
ఆయన సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయన శక్తిని గుర్తించాలి, ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఆయన గణపరచాలి. దాన్ని ఆరాధన అంటాం. అలా పాత నిబంధనలో బలుల ద్వారా, రకరకాల పండుగల ద్వారా, లేవికాండ 23వ అధ్యాయంలో 7 పండుగలు, మొదట విశ్రాంతి దినం, మొత్తం 8. అంటే ప్రత్యేకమైన సమయాల్లో దేవుడు చెప్పిన విధానంలో దేవుని సన్నిధిలో ఆయన స్మరించుకోవడం అన్నది ఆరాధనగా పరిగణించబడింది. ఇలా దేవుణ్ణి ఆరాధించడం, ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం, ఆయన ప్రేమను గుర్తించడం, ఆయన గౌరవించడం, ఆరాధనలో దేవుడు మాత్రమే కనపరచబడతాడు. ఆరాధనలో మనకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఒకవేళ దేవుని ఆరాధనలో ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే అది ఆరాధన కాదు, అపచారం. మరొకసారి చెప్తున్నా వినండి. ఒకవేళ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మేము అని మనం చేసే ఏ కార్యక్రమం ద్వారానైనా మనకి ఎంటర్టైన్మెంట్ దొరికింది అంటే అది ఆరాధన కాదు, అపచారం. నేను చెప్పట్లేదు, బై డెఫినేషన్ అది ఆరాధనకి. ఇంతకుముందు ఈ కార్యక్రమం ప్రారంభంలో నేను అక్కడ కారులో కూర్చొని ఉన్నాను. అటు దారి మీద వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళంతా కాసేపు నిలవబడి వేదిక మీద చూస్తున్నారు. ఏంటబ్బా వేదిక మీద చూస్తున్నారు అంటే ఏం చూస్తుంటారు? ఈ వేదిక మీద తొంగి చూసి కాసేపు 10 నిమిషాలు ఉండి మరలా వెళ్తున్నారు. ఇప్పుడైతే నిలవబడరు, పొరపాటును కూడా. అంతేనా? ఇప్పుడు నిలవబడరు. ఇది అయిపోయిన తర్వాత మరలా నిలవబడతారు, దీనికి ముందు నిలవబడి ఉంటారు. ఎందుకు అంటే ఆరాధన పేరుతో అపచారం జరుగుతుంది కాబట్టి నిలవబడి ఉంటారు. వర్షిప్ అంటే ఏంటి అంటే టు గ్లోరిఫై గాడ్, నాట్ టు ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్ ఆర్ మనకు బెనిఫిట్ తీసుకొని రావడం కాదు అది. సరే, ఇక విషయానికి వస్తే క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, యేసు ప్రభుని ఆరాధించడం. యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలి? ఆ మధ్య ఒక ఆయన ఉండేవాడు, యేసు ప్రభుని, బైబుల్ని, క్రైస్తవ్యాన్ని నోటుకు వచ్చినట్టు దూషిస్తూ బైబుల్ తప్పు, యేసు ప్రభు తప్పు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు గతంలో. ప్రస్తుతానికి ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన పదే అడిగేవాడు, మీ బైబిల్ అంతట్లో చూపించండి, షో మీ ఇన్ ద బైబుల్ వేర్ జీసస్ సెడ్ ఐ యామ్ ద లార్డ్ వర్షిప్ మీ అని అడిగేవాడు. నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని మీ బైబిల్ అంతట్లో ఎక్కడుంది చూపించండి అని సవాల్ చేసేవాడు ఆయన. సరే చూద్దాం, బైబిల్ అంతట్లో యేసు ప్రభుని ఆరాధించినటువంటి సందర్భాలు ఎక్కడున్నాయో చూద్దాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఇది దావీదు పట్టాభిషిక్తుడు అయినటువంటి సందర్భంలో దావీదును గూర్చి చెబుతూ అందులో అంతర్లీనంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ఉన్నటువంటి ప్రవచనం ఇది. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధించడం. ఆరాధన అంటే ప్రేమకు పరాకాష్ట, ప్రేమకు చిట్ట చివరి తారాస్థాయి పదం ఆరాధన. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయం, మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగం 6వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి మాట్లాడుతూ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని వ్రాయబడింది. మనం మొదట్లో ఆరాధనకి నిర్వచనాన్ని మాట్లాడుకుంటూ దేవుని సార్వభౌమ అధికారాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రేమను
ఈ మూడింటిని గుర్తిస్తూ ఆయన్ను మనం గౌరవించాలి, పూజించాలని చెప్పుకున్నాం కదా. చూడండి, యేసు ప్రభు పేర్లు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. కనుక ఈ భవిష్యత్తులో పుట్టబోతున్నటువంటి శిశువుని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. మనందరూ తెలిసినట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభుని ఆరాధించినటువంటి సందర్భాలని మనం చూస్తాం. ఈ మొత్తం ప్రసంగం అంతా కూడా యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలి, యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడా అనేది దాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు తనంతట తాను ఎప్పుడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? యేసు ప్రభు తనను తాను ఎప్పుడైనా తాను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అనేటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ తెలియక. భారతదేశంలో కానీ మిగిలినటువంటి ప్రపంచ దేశాల్లో కానీ, ఒక ఇజ్రాయెల్ దేశంలో తప్ప నేను దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో నేను దేవుణ్ణి అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే, అప్పటికే యూదుల చేతిలో ధర్మశాస్త్రం ఉంది, పాత నిబంధన ఉంది. నేను దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి దేవుడు ఉన్నాడు ధర్మశాస్త్రంలో. కాబట్టి కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి నేను దేవుణ్ణి అంటే యూదులు అపార్థం చేసుకుంటారు. యేసు ప్రభు చేయవలసింది ఏంటంటే, నేను దేవుణ్ణి అని చెప్పడం కాదు. యేసు ప్రభు చేయవలసింది ఏంటంటే, పాత నిబంధనలో తను తాను బయలుపరుచుకున్న దేవుడిగా యేసు ప్రభు ప్రవర్తించాలి. మాటలతో ప్రకటించడం కాదు నేను దేవుణ్ణి అని, ఆయన ప్రవర్తించాలి. మీకు అర్థమయ్యే విధానంలో చెబుతాను. మనం పాత నిబంధనలో చూసినప్పుడు దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు ప్రవక్తలు కానీ జనాంగాలు కానీ వారికి సాగిలు పడితే వాళ్ళు ఒక మాట చెప్పారు, మీరు మాకు సాగిలు పడకండి అని. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే అపోస్తలుడైన యోహాను తనకు దర్శనాన్ని చూపెడుతున్నటువంటి ఆ దూతకి సాగిలు పడితే ఆ దూత చెప్పినటువంటి మాట, నాకు సాగిలు పడవద్దు, దేవునికి మాత్రమే సాగిలు పడాలి. యేసు ప్రభు శోధించబడేటువంటి సందర్భంలో అపవాది ఆయన్ను తనకు సాగిలు పడవలసిందిగా కోరుతాడు. నీవు నాకు సాగిలు పడితే ఈ లోక మహిమను నీకు ఇస్తాను అని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నీ దేవునికి మాత్రమే సాగిలు పడాలి అని వ్రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి సాగిలు పడుతున్నాడు అంటే ఎక్కడ? యోధా సంస్కృతిలో. నేను మాట్లాడుతున్న మొత్తం ప్రపంచం గురించి మాట్లాడటం లే. ఎందుకంటే మిగిలినటువంటి ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సాగిలు పడతాడు, పెద్ద విశేషం కాదు అది. కానీ యోధా సంస్కృతిలో ఒక వ్యక్తి సాగిలు పడ్డాడు అంటే, సాగిలు పడాలి అంటే ఆయన దేవుడై ఉండాలి. ఈ మధ్య క్రైస్తవుల మీద ఇతరులు అంటే బైబిల్ గెట్టని వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీ క్రైస్తవులు ఎందుకు తల్లికి తండ్రికి కాళ్ళకు నమస్కారం చేయరు అని. ఏంటంట? తల్లికి తండ్రికి కాళ్ళ మీద పడి నమస్కారం ఎందుకు చేయరు క్రైస్తవులు? ఎందుకంటే క్రైస్తవుల చేతులు బైబిల్ ఉంటుంది. క్రైస్తవులు సాగిలు పడ్డారు అంటే అది దేవుని పాదముల చెంతనే తప్ప మనలాంటి మానవుల పాదముల చేత క్రైస్తవులు సాగిలు పడ్డు. అందుకే క్రైస్తవులు ఎవరికి జై కొట్టరు. అవునా? క్రైస్తవుడు అన్నవాడు ఎవరికైనా జై కొడతాడా? ఎవరికి జై కొట్టాడు, ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తప్ప. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు దేవుడు మాత్రమే. మనం సాగిలు పడాల్సింది, మనం గణపరచాల్సింది, మనం పూజించాల్సింది కేవలం దేవునికి మాత్రమే. అందుకే అపోస్తలుడైన యోహాను దూత పాదముల మీద పడినప్పుడు నీవు నాకు సాగిలు పడవద్దు. యేసు ప్రభు కూడా అపవాదితో అంటాడు, దేవునికి మాత్రమే సాగిలు పడాలి, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి తప్ప ఇంకెవరికి చేయకూడదు. అందుకే మనం నిర్గమకాండంలో చూసుకున్నప్పుడు 20వ అధ్యాయంలో పైన ఆకాశం మీద కానీ క్రింద భూమి మీద కానీ భూమి క్రింద ఉండు నీళ్ళ మీద కానీ ఏ రూపంలో చేసుకోకూడదు, దేనికి సాగిలు పడకూడదు, నమస్కారం చేయకూడదు. ఎందుకంటే మనం సాగిలు పడ్డామంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకే సాగిలు పడాలి.
పాత నిబంధన అంతట్లో కానీ కొత్త నిబంధనలో కానీ సాగిల పడుతున్నాడు ఒక వ్యక్తి, దేవుని గురించి తెలిసిన వ్యక్తి అంటే అది దేవుని ఎదుటనే, దేవునికే సాగిల పడాలి. శద్రకు మేషకు అబేద్నెగోలు తీసుకుని వెళ్ళి బ్రహ్మాండం ప్రతిమ నిలవబెట్టబడినప్పుడు ఆ నెబుకద్నెజరు బంగారు ప్రతిమ, దానికి మోకరించండి సాగిలపడండి అంటే మేము సాగిలపడం, చావనైనా వస్తాం కానీ మేము సాగిలపడం. ఎందుకంటే యూదుల చేతిలో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వాళ్ళు సాగిలపడేది కేవలం దేవునికి మాత్రమే, ఇంకెవరికి సాగిలపడరు. ప్రాణం పోయినా సాగిలపడరు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడో కాదో పలు సందర్భాల్లో యేసు ప్రభు తన పాదాల మీద పడినటువంటి వ్యక్తుల్ని అంగీకరించాడు. యేసు ప్రభు పాదాల మీద అనేక మంది పడుతూ వచ్చారు. అంటే ఆరాధన స్వీకరించాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఆరాధన స్వీకరించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన దేవుడు. నేను దేవుడిని అని చెప్పాల్సిన అక్కర్లే. ఆయన పాదాల మీద పడి ఆరాధిస్తూ ఉన్నప్పుడు స్వీకరిస్తే ఆయన దేవుడు అవుతాడు. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు తెలిసినటువంటి విషయం అది. 12వ వచనానికి మనం చూసినప్పుడు జ్ఞానులు వస్తారు, తూర్పు దేశము జ్ఞానులు వస్తారు. ఆకాశంలో కొత్తగా పుట్టినటువంటి ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు వెతుక్కుంటూ బెత్లెహేముకు వస్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని గురించి వెతుకుతూ. ఆ సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి. ఇక్కడ వీళ్ళు తూర్పు దేశము జ్ఞానులు. యేసు ప్రభు పాదముల చెంత తమ శిరస్సుని ప్రణవెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరా అంటే వాళ్ళు జ్ఞానులై ఉంటారు. మూర్ఖులకు యేసు ప్రభు దైవత్వం అర్థం కాదు. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో కదులుతున్నటువంటి నక్షత్రాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి శిశువుగా ఉన్నటువంటి చిన్న బిడ్డగా ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి. దీనిని ఆరాధన అని అంటారు, సాగిలపడి. ఆ సాగిలపడిన వాళ్ళు జ్ఞానులు. సాగిలపడి ఆయనను పూజించి, అక్కడ వర్షిప్ అని ఉంటుంది, ఆయనను పూజించి తర్వాత ఆయనకి బోలమును సాంబ్రాణిని బంగారమును కానుకలుగా సమర్పించరి. చిన్నపిల్లాడు, అప్పుడు యేసుప్రభు చిన్నపిల్లాడు, బాలుడుగా ఉన్నాడు. అలా ఆయన పాదముల చెంత సాగిల పడుతున్నటువంటి ఆ జ్ఞానులను అడిగితే ఎందుకు సాగిల పడుతున్నారు ఈ శిశువుకి ఎందుకు సాగిల పడుతున్నారు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, వాళ్ళకే కదా మనకు కూడా తెలియాల్సినటువంటి సమాధానం. మన క్రైస్తవులు కూడా కొన్ని శాఖలు వచ్చాయి. ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు అయితే ఈయన కుమారుడైన దేవుడు, కొంచెం చిన్న దేవుడు అనేటట్టుగా, అంటే ఆ పదాలను అర్థం చేసుకోలేక యేసు ప్రభుకి ఆరాధన చేయకూడదు, తండ్రికి మాత్రమే ఆరాధన చేయాలి, వాళ్ళు వేరు వేరు అయినట్టుగా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఆ జ్ఞానులు ఎందుకు శిశువు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పాదముల చెంత వారు ప్రణవిల్లారు, సాగిల పడ్డారు, ఆయనకు కానుకలు సమర్పించారు, పూజించారు, వర్షిప్ చేశారు అంటే, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశం మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను.
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు అంటే వర్షిప్, ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదే, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. దానియేలు చూస్తున్న దర్శనంలో ఆ మహావృద్ధుడు వారి సన్నిధికి ఆకాశం మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి, అందుకని మనం కొత్త నిబంధనలు చూస్తాం, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకును వచ్చెను. ఎందుకు యేసు ప్రభు మనిషి కుమారుడు అని అంటున్నాడు అంటే, దానియేలు గ్రంథంలో మనిషి కుమారునిగా ఆయన కనిపించాడు కాబట్టి, ఆ మనిషి కుమారుడికి ఉండే ఆ గొప్పతనం ఏంటంటే సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు. ఎవరిని సేవించాలి? మహావృద్ధుణ్ణి కాదంట. పాత నిబంధనలో ఆరాధించే ఆ మహావృద్ధుణ్ణి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రము గాన ప్రతిగానములు చేయడం మనం చూస్తాం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. అయితే అంత్య దినాల్లో, రాబోతున్న రోజుల్లో మనిషి కుమారుని పోలిన ఒకడు ఈ లోకానికి వస్తాడు. ఆయన దేవుని సముఖం నుండి వస్తాడు. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఆయన్ను సేవించాలి. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు అంటే ఏ భాష అయినా సరే, ఏ ప్రాంతమైనా సరే, మానవుడు అని పిలువబడేవాడు ఎక్కడున్నా సరే ఎవరిని సేవించాలంటే అంత్య దినాల్లో మనిషి కుమారుని. అందుకే యేసుప్రభు క్రొత్త నిబంధనలో మనిషి కుమారుడు అంటూ ఉంటాడు. చాలామందికి అర్థంగా కనుక్కున్నారు, ఆయన మనిషిగా పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు అని. కాదు, దానియేలు గ్రంథంలో ఆయన మనిషి కుమారుడుగా కనబడ్డాడు కాబట్టి ఆ దానియేలు గ్రంథంలో సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు సేవించవలసిన వాడిని నేనే అని చెబుతున్నాడు ఆయన. అని చెబుతూ చూడండి, ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని బట్టి వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అంటే, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని. ఎందుకు వచ్చారు అంటే, ఆ మెస్సియాని సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు సేవించవలసిన ఆయన్ని మేము సేవించాలి. అందుకని బాలుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు సాగిలు పడి ఆయన ఆరాధిస్తున్నారు, కానుకలు సమర్పిస్తున్నారు. పాపం ఈ విషయం ఏ రోజుకు తెలియలే. పాపం ఈ విషయం బెత్లెహేములో ఎవరికి అర్థం కాలే, ఆ యూదయలో ఎవరికి అర్థం కాలే. జ్ఞానులకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత తమ తలలు మోపడం ధన్యత, యేసు ప్రభుని ఆరాధించడం ధన్యత. ఆరాధనకు యోగ్యుడు ఆయనే. తర్వాత మనం చూస్తాం లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఒక సందర్భం రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 10. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఈ చదవనటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినటువంటి ఆ రోజుల్లో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారంట. ఎందుకు రాత్రిపూట వాళ్ళు కాచుకుంటున్నారు అంటే, వీళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అని పిలుస్తారు.
వీళ్ళు మామూలు షెపర్డ్స్ కాదు, అంటే నార్మల్గా గొర్రెలు మేపుకునే వాళ్ళు కాదు. వీళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అని పిలుస్తారు. టెంపుల్ షెపర్డ్స్ అంటే ఏంటంటే సొలొమోను దేవాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం బలి అర్పించబడుతుంది. ఆయా సమయాల్లో బలులు అర్పించబడతాయి సంవత్సరం అంతా. లేదా ఎవరైతే మేము పాపం చేస్తామంటే వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం బలి పశువును తీసుకొని రావాలి. అలా తీసుకొని రావాలి అంటే అది తొలిచూలు సంతానమై ఉండాలి. తొలిచూలు సంతానమై ఉండాలి. మొదట పుట్టిన దాన్నే దేవునికి అర్పించాలి. కాబట్టి టెంపుల్ షెపర్డ్స్ ఏం చేస్తారు అంటే, ఒకవేళ గొర్రె ఒక 2 పిల్లలకి జన్మ ఇచ్చింది అనుకోండి, వీళ్ళ పని ఏంటంటే అది ఈనేటప్పుడు ఏదైతే మొదట పుడుతుందో దాని కాలుకి ఎర్రటి దారాన్ని కట్టాలి. ఇది మొదట పుట్టింది. ఇలా మొదట పుట్టిన వాటన్నిటిని ప్రత్యేకించాలి. జ్యేష్ఠ సంతానాన్ని లేదా తొలిచూలు పిల్లల్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇవి దేవుని ఆలయంలో అర్పించబడాలి. అది వాళ్ళ పని. అందుకు ఆ పొలంలో రాత్రి వేళ కాచుకుంటూ ఉన్నారు. ఏది ఈనుతుంది, ఏది పిల్లని కంటుంది, మొదలు పుట్టిన దానికి దారం కట్టాలి కదా, అది వాళ్ళ బాధ్యత. అలా ఏదేని తోట నుండి ప్రారంభమైనటువంటి బలి వ్యవస్థ, ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో వారు దిగంబరులయ్యారు. వారి మానాన్ని కప్పాలి అంటే వారికి చర్మం చొక్కాయలు అవసరమయ్యాయి. చర్మం చొక్కాయలు అంటే గొర్రెపిల్ల బలి కావాల్సింది, దాని చర్మం తీయాలంటే. అలా ప్రారంభమైనటువంటి బలి వ్యవస్థ అన్నది ఇక మీదటి నుంచి ఆగిపోబోతుంది. ప్రతినిత్యం గొర్రెలను అర్పించాల్సిన అవసరం లేదు. దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి అరుదించింది. ఏది మొదట పుట్టిందని ఎర్రటి దారాన్ని కడుతున్నారు కదా, ఇక మీదట మీకు ఈ పని అక్కర్లేదు. మీరు సంతోషించండి, బెత్లెహేములో దేవుని గొర్రెపిల్ల పుట్టింది అని ఆ గొర్రెల కాపరికి దేవదూతలు ప్రత్యక్షమై చెబుతున్నారు. చూడండి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఎవరు కనిపించారంటే ఆ గొర్రెల కాపరులకి మొదట దేవదూత కనిపించాడు. ఆయన చూసి భయపడిపోయారు. ఎప్పుడైతే మీరు ఇలా వెళ్ళండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఎక్కడుంటాడు? ఉయ్యాల్లో ఉండడు, ఒక తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు. ఎందుకంటే పశు హృదయాలు మార్చబడాలంటే ఆయన పశువుల తట్టులో పండుకోవడానికి సిద్ధపడ్డాడు. పశు హృదయాలు మార్చబడ్డానికి పశువుల తొట్టులో పండుకోవడానికి సిద్ధపడ్డాడు పరలోకపు అధిపతి. ఎప్పుడైతే ఆ మాట చెప్పబడిందో వెంటనే పరలోక సైన్య సమూహం కనిపించింది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూత కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండరి. ఆ తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువు ఎవరై ఉంటే పరలోక సైన్య సమూహం అంతా స్తుతిస్తూ ఉంటారు. ఆయన జననాన్ని బట్టి, ఆయన ఈ లోకానికి అరుదించిన ఆ సందర్భాన్ని బట్టి మొత్తం పరలోక సైన్య సమూహం ఎందుకు స్తుతిస్తున్నారు? ఆయన దేవుడు కాబట్టి, నరావతారిగా వచ్చాడు కాబట్టి, ఇక మీదట బలి అర్పించాల్సిన అవసరం లేదు కాబట్టి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయనే శరీరాన్ని ధరించాడు కాబట్టి, లోక పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కలగబోయేటువంటి శరీరధారిగా ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి, తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ మాటలన్నీ వారితో చెప్పి వారికి తెలియజేస్తారు. వాళ్ళు దేవుని స్తుతిస్తారు. 15వ వచనం, ఆ దూతలు తమ ఎదురు నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతమనండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పట్టుకొని ఉన్న శిశువును చూసరి. వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాట ప్రచురం చేస్తారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు వారిని
గొర్రెల కాపురులు ఆరాధించారు. గొర్రెల కాపురులు చెప్పేటప్పుడు పరలోక సైన్య సమూహం ఆరాధించడం చూశారు. యేసు ప్రభుని జ్ఞానులు ఆరాధించారు. తర్వాత అదే 2వ అధ్యాయం 36 వచనం మనం చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆవిడ పేరు అన్న, ప్రవక్తి అయిన అన్న. 32వ వచనం చూడండి. ఎక్కడి నుంచి చూద్దాము అంటే 27వ వచనం నుంచి చూద్దాము. క్షమించండి, 36 నుంచి. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఆయన గురించి మాట్లాడుచుండనంటే యెరూషలేము యొక్క విమోచనము కొరకు. విమోచన, ఆయన విమోచకుడు. ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఎవరంటే ఈయన విమోచకుడు అని ఆయన గురించి అందరికీ తెలియజేస్తుంది. ఆరాధన. తర్వాత మనం చూస్తాం, మనకు తెలిసిన సందర్భం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు పేతుర్ని, యాకోబుని, యోహాన్ని వెంట పెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్తాడు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తే 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు అంట ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఎవరై ఉంటారు ఈయన? ఇదిగో మోషేయు, ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుతుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం మేఘంలో ఉండి పుట్టగా శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా. ఎప్పుడైతే శిష్యులు ఆ మాట విన్నారో బోర్ల పడి మిక్కిలి భయపడ్డారు, సాగిలు పడ్డారు, ఆయనకి బోర్లు పడిపోయారు. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి వినిపిస్తాను. యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. ఆయన వారి యొద్దకు వచ్చి ఆయన పాదమును పట్టుకొని ఆయనకు మొరొక్కగా. అక్కడ వర్షిప్డ్ అని ఉంటుంది. అక్కడ యేసుప్రభు పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కుతున్నప్పుడు యేసుప్రభు ఏమనాలి? పాత నిబంధనలో దేవదూతలు అన్నారు, మాకెందుకు మీరు నమస్కారం పెడుతున్నారని. కొత్త నిబంధనలో దేవదూత అంది యోహానుతో, నాకెందుకు నమస్కారం పెడుతున్నామని. కానీ యేసుప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయనకు మొరొక్కగా 10వ వచనం, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలేకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపడినను. యేసుప్రభు అంటున్నాడు భయపడకండి అని మాట్లాడుతున్నాడు తప్ప ఎందుకు నాకు మొక్కుతున్నారు అని అనలే. మొక్కి అన్న దగ్గర వర్షిప్డ్ అని ఉంటుంది. అంటే యేసు ప్రభు ఆరాధనని స్వీకరించాడు, అంగీకరించాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు నా పాదాలు ఎందుకు పట్టుకుంటున్నారు అని అడగలే. బాలుడే ఉన్నప్పుడు అడగలేదు. రూపాంతర కొండ మీద ఎందుకు నాకు సాగిలు పడుతున్నారు, బోర్లు పడ్డారు, ఎందుకు భయపడుతున్నారు అని అడగలేదు. ఇక్కడ పునరుద్ధరణ తర్వాత ఆయన పాదాలు పట్టుకొని మొక్కుతూ ఉంటే ఎందుకు నాకు మొక్కుతున్నారు అని యేసు ప్రభు అనలే. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ కూడా ఆ మేడ గదిలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి
నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండుము అనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. మన భారతదేశానికి అపోస్తలుడైనటువంటి తోమ యేసు ప్రభువు అన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రభువా నా దేవా. నా ప్రభువా నా దేవా, నా దేవా అని అంటున్నది ఎవరు అంటే యూదుడు. తోమ ఎవరంటే యూదుడు. యూదులు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తప్ప ఇంకెవరిని దేవా అని పిలవరు, ప్రభువా అని పిలవరు. యూదుడైన తోమ నా ప్రభువా నా దేవా అని అన్నాడు అంటే ఆయనకి ఏం అర్థమైంది యేసు ప్రభు గురించి? యేసు ప్రభు నా దేవా అని తోమ అన్నప్పుడు నివారించలే. నన్నెందుకు దేవా అంటున్నావు, నన్నెందుకు ప్రభు అంటున్నావు అని యేసు ప్రభు నివారించలే, అంగీకరించాడు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఆయన సేవించాలి అన్నటువంటి ప్రవచనాలు చూపించాను. రెండవదిగా క్రొత్త నిబంధనలో ఆయా సందర్భాల్లో యేసు ప్రభుని ఆయా వ్యక్తులు ఆరాధించినట్టుగా, ఆ ఆరాధనని యేసు ప్రభు స్వీకరించినట్టుగా చూపించాను. ఇప్పుడు మూడవదిగా యేసు ప్రభుని మానవులు కాదు దేవదూతలు ఆరాధించడం మీకు చూపెడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి వినిపిస్తాను చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ నమస్కారం చేసేది ఎవరికి? దేవునికే కదా. భూమి మీద ఉన్నప్పుడు మానవులు మాత్రమే కాదు, యేసు ప్రభు పాదాల మీద పడింది. దేవుని దూతలు కూడా ఆయన పాదాల మీద పడాలి. యేసు ప్రభు ఆరాధనకి యోగ్యుడు, అర్హుడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో రాయబడినటువంటి మాటలు నేను చదివినిపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. మరియు నేను చూడగా, ఎక్కడ చూస్తున్నాడు ఈయన? పరలోక దర్శనం చూస్తున్నాడు అపోస్తలుడైన యోహాను. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు కనిపిస్తున్నారు దర్శనంలో యోహానికి. వాళ్ళు ఏమని పలుకుతున్నారు అంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. ఎంతమంది అంట వీళ్ళు? కోటాను కోట్ల మంది దేవదూతలు. మనకు తెలియదు, ఆ అనుభవం లేదు మనకి. పరలోకం వెళ్తే యోహాను దర్శన రీతిగా కోటాను కోట్ల మంది దేవదూతలు ఏమని పలుకుతున్నారు అంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఈ సందర్భాన్ని చెబుతున్నాడు యోహాన్ అంటే, అప్పటికి క్రైస్తవ సంఘానికి శ్రమ ఎదురైంది, పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది, నరికి చంపుతున్నారు యేసుప్రభు నమ్ముకుంటే. అప్పుడు సంఘం గందరగోళంలో పడింది. ఇంతకు మేము నమ్మింది దేవుణ్ణేనా? యేసుప్రభు నిజమేనా? ఇంతకీ మా విశ్వాసం ఏమైనా తప్ప అనేటట్టుగా వారి విశ్వాసం తొట్టుపడుతూ ఉంది. ఎందుకంటే శ్రమ, కత్తితో నరికి చంపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనము నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, పరలోక సైన్య సమూహం కోటాను కోట్ల మంది దేవదూతలు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనకు యోగ్యుడు ఆయన. అయితే మనకు వధించబడిన గొర్రె పిల్లలా కనిపించాడు కదా, అంతటితో ఆయన శక్తి అదే అనుకోకండి. ఏమో చాలామంది మూర్ఖులు బయలుదేరారు. యేసు ప్రభు అంట 3 మేకులు బీకోలేకపోయాడంట. మొత్తం బీకుతాడు, రేపు సరిపోయిన తర్వాత ఆ గుండె మీద ఉన్న బొచ్చు కూడా బీకేస్తాడు, ఏమీ ఉండదు. ఆ గుండె మీద పిల్ల కూడా బీకేస్తాడు రేపు. యేసు ప్రభు అంట 3 మేకులు బీకోలేకపోయాడంట. ఆయనే ఎదురెళ్ళి
మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. యేసు ప్రభు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. నజరేయుడైన యేసును అనగానే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే. వాళ్ళు బంధించడానికి వచ్చినప్పుడు పేతురు ఆ మలుకునేటువంటి దాసుని చెవి తెగ నరికితే యేసు ప్రభు ఆ చెవిని తీసి అతికించి, నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని చెప్పాడు. ఎందుకు చెవిని అతికించాడు? యేసు ప్రభు లాక్కుంటూ వెళ్ళారా? యేసు ప్రభు స్వచ్ఛందంగా వెళ్ళాడా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, నాతో మాట్లాడితే విడిపిస్తా. యేసు ప్రభు ఏమన్నాడు? నేను అప్పగించబడ్డా కానీ విడిపించబడ్డా కానీ నీ చేతిలో లేదు. నీవు రాజువా? నీవన్నట్టు నేను రాజునే. అయితే నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఇహలోక సంబంధం అయితే నా శిష్యులు పోరాడి ఉందరు, నాది పరలోక సంబంధమైంది. ఎన్ని సాక్ష్యాలు చెబుతూ ఉన్నా సరే ఏది పొసగట్లే. యేసు మౌనం వహించాడు. ఆయన మేకులు పీక్కోవడానికి కాదు సిలువెక్కింది, మేకులు కొట్టించుకోవడానికి. తను కొట్టువానికి చెంపను అప్పగించాడు, గడ్డాన్ని అప్పగించాడు, చేతులను అప్పగించాడు స్వచ్ఛందంగా. ఎందుకంటే బలిపీఠం దగ్గర గొర్రెపిల్ల పారిపోతే ప్రాయచిత్తం లేదు, బలిపీఠం మీదకి ఎక్కితేనే ప్రాయచిత్తం ఉంది. 3 మేకులు పీకోలేకపోయాడు. ఈ పానుపరాకు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు బాగుంటుంది ఈ మాటలన్నీ. ఆహా ఏం మాట్లాడాడని కొంచెం అవగాహన ఉంటే బలి అంటే ఏంటి, బలిలో బలి పశువు పారిపోవచ్చా? బలి పశువు పారిపోకూడదు కదా. కాబట్టి పానుపరాకు వేసుకున్న వాళ్ళను సంతోష పెట్టడానికి మాట్లాడే మాటలు తప్ప 3 మేకులు పీకోలేకపోయాడని. సత్యలోపు మారు మనసు అంతే మంచిది, లేకపోతే ఆ పిల్లక పీకేస్తాడు ఆయన. ఎందుకని? పరలోకానికి యోహాను వెళ్తేనంట, ఆ యోహానుకు కోటాను కోట్ల మంది దేవతలు కనపడితే చూడండి, వారు వధించబడిన గొర్రెపిల్ల. శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. బలహీనుడు కాదు ఆయన, ప్రాణం పెట్టేంత బలవంతుడు. ప్రాణం పెడితేనే మరణాన్ని గెలవగలడు ఆయన. భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ సమాధులు ఉన్నాయి, సజీవ సమాధులు. సమాధులు ఎవడైనా సజీవంగా ఉంటాడా? పదమే తప్పు. యేసు ప్రభుది సజీవ సమాధి కాదు, ఖాళీ సమాధి. యేసు ప్రభుది ఖాళీ సమాధి, సజీవ సమాధి కాదు. పైన సజీవ సమాధి అని పేరు రాస్తే మాత్రం లోపల ఉన్నాడు సజీవంగా ఉంటాడంటే అంతే. వినడానికి బాగుంటాయి కొన్ని, సమాధి లేకపోతే సజీవుడు కాదు, చచ్చిపోయినాడు. యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. సజీవ సమాధులు నమ్ముతున్న వాళ్ళంతా ఖాళీ సమాధిని ఎగతాళి చేస్తున్నారు. ఎవరిని చూసి నవ్వాలి? ఎవరిని చూసి నవ్వాలి? చూడండి, వధించబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఎందుకు అంటే మరణాన్ని ఓడించాలి అంటే ఆయన మరణించాలి. అవునా? మైక్ టైసన్ ఓడించాలనుకోండి, ఎక్కడ ఓడించాలి? బజార్లోనా, రోడ్డు మీదనా? రింగులో దిగాలి. బాక్సింగ్ రింగ్ ఉంటుంది, అందులో దిగితే అక్కడ కొట్టాలి మైక్ టైసన్ని. అందులో దిగకుండా కిందికి రా చూసుకుందామంటే మైక్ టైసన్ ఓడించాల్సిన రింగులో, ఆ రింగులో దిగాలి, అక్కడ కొట్టాలి. మరణాన్ని ఓడించాలంటే ఏదేం తోట నుంచి ప్రారంభమైన మరణాన్ని ఓడించాలంటే ఆయన మరణిస్తే కదా మరణాన్ని ఓడిస్తాడు. మేకులు వీకుంటూ కూర్చుంటే మరణం ఎలా ఓడిపోతుంది? నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. చదవలేదా? ఎప్పుడు చదివారు? అంత తీరిక ఎక్కడిది? తెలియదు పాపం. ఏదో జోలే సంచి వేసుకొని అడుగు తిండవు తప్ప. యేసు ప్రభు ఎవరు అంటే శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునగాకని చెప్పుట వెంటనే ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసరి.
ఎవరికి నమస్కారం చేశారు? గొర్రె పిల్లకి. ఓ 7 సంఘాల క్రైస్తవులారా, పర్సిక్యూషన్ వచ్చిందని, శ్రమ వచ్చిందని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ సిలువ త్యాగాన్ని బలహీనం అనుకుంటున్నాను. కాదు, ఈ సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో కోటాను కోట్ల మంది చేత ఆరాధనలు అందుకుంటున్నటువంటి ఆరాధన యోగ్యుడు ఆయన. మనం నమ్మింది పరలోకపు అధిపతిని నమ్మాం మనం. అయితే కొద్ది కాలం శ్రమ అనుభవించవలసి ఉన్నది. ఎందుకంటే ఎందుకు మనకు శ్రమలు వస్తాయి, ఎందుకు మనకు అవమానం వస్తుంది అంటే మనం క్రైస్తవులు కాబట్టి. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ప్రభు అంటే నన్ను బట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఎర్ర తివాచి పరచదు, మనకి మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు అంటే నన్ను బట్టి ద్వేషిస్తుంది. ఎందుకు ప్రభు నిన్ను బట్టి అంటే నేను దాని క్రియలు చెడ్డవని తెలియజేశాను కాబట్టి. చాలామంది అడుగుతూ ఉంటారు, అదేంటండి చర్చికి వచ్చి కూర్చున్నప్పటి నుంచి మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు అంటూ ఉంటారు. మరి పాపులు అనకుండా పద్మశ్రేణి పిలవాలి ఏంటి? పాపులు అనేది పిలవాలి. రోగి అని పిలవాలి. పాపి అని పిలవాలి. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించాను. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మహాపాపం ఏంటో తెలుసా? నేనేం పాపం చేశానండి అనడం మహాపాపం. నేనేం పాపం చేశానండి అనడం మహాపాపం. ఎందుకని అంటే పాపం ఉందని కూడా గుర్తించకపోవడం ఎంత పాపమో చూడండి. అప్పుడప్పుడు మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ చెబుతాడు, ఒక్క నెల ముందు వచ్చింటే బాగుండేదని. ఏమైంది? ఒక నెల ముందు వచ్చింటే ఎందుకు రాలే? ఒక నెల ముందంటే గుర్తించలే రోగం ఉందని. రోగం రావడం కాదు సమస్య, రోగాన్ని గుర్తించకపోవడం. రోగాన్ని గుర్తిస్తే మందులు తీసుకొని బ్రతకొచ్చు. రోగం ఉందనే విషయం గుర్తించలేదు అనుకో, అంతకు మించిన రోగం ఇంకొకటి లేదు. నేను పాపిని అనేది గుర్తించినాడు మహాపాపి. ఆ కష్టం లేకుండా చర్చికి వచ్చి కూర్చుంటే మనం పాపం చేస్తున్నాం అని చెబుతూ ఉంటే, అయ్యా ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని పోయి నేను మంచోని అనుకున్నాను, నా పాపాన్ని నాకు తెలియజేశారు, నా పాపాలు ఎలా పోతాయని అడగకుండా అదేంటి పాపులు అంటారే, మరేమంటారు చెప్పు. చర్చికి వస్తేనే చెప్తారు మనం పాపులమేని. ప్రభువైన యేసుక్రీస్తు బయట పాపం అనేది తెలియదు. బైబిల్ దాటి బయట పాపం అనే దానికి నిర్వచనం తెలియదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం. అతిక్రమం తెలియాలంటే ఆజ్ఞ తెలియాలి. ఆజ్ఞ తెలియాలంటే ఆజ్ఞ ఇచ్చినోడు తెలియాలి. ఆజ్ఞ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు, పరిశుద్ధుడైన దేవుడు ఇవ్వాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే పాపం ఏంటో తెలుస్తుంది, దాని ప్రాయశ్చిత్తం ఏంటో తెలుస్తుంది. ఎందుకు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు. అది మనస్థానము, కానీ ఆయన పరలోకపు అధిపతి అని చెబుతున్నాడు ప్రకటన గ్రంథకర్త. కోటాను కోట్ల మంది దేవదూతలు ఈయన్ని స్తుతిస్తున్నారు, ఈయన్ని ఆరాధిస్తున్నారు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగును కాకని చెప్పడం వెంటనే ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడిరి. మనం నమ్మింది పరలోకపు అధిపతిని, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడు. ఈ మధ్య కొంతమంది బయలుదేరారు. అదేంటంటే మేము నేరుగా దేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ యేసు ప్రభువుని మాత్రం మేము ప్రవక్త అంటాం. యేసు ప్రభు ఎవరంట? ప్రవక్త అంట. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు.
యేసు ప్రభు ప్రవక్త అంట. ఎవరంటే యేసు ప్రభు? ఆయన ప్రవక్త అంట యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించకూడదంట, నేరుగా దేవుని మాత్రమే ఆరాధించాలంట. నేరుగా దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూశాడు? ఏ కాలంలో చూశాడు? ఎవడను ఏ కాలంలో తండ్రిని చూడలే. మరి ఎలా అంటే ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. ఎలా బయలుపరిచాడు? యేసు ప్రభు మనకు కనిపించాడు అంటే తండ్రిని చూసామని, అంతేనా? ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచాలి. కుమారుని గణపరిస్తే ఎవరిని గణపరిచినట్టంట? తండ్రిని గణపరిచినట్లు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వద్దంట, ఆయన ప్రవక్త అంట. ఎవరిని గణపరుస్తారంట? నేరుగా తండ్రిని గణపరుస్తారంట. దానికి చూడండి, తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చేది ఎవరంట? కుమారుడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. కుమారుని గణపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని గణపరచడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎవరైతే ఆరాధించరో వాళ్ళు తండ్రిని ఆరాధించడం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ఫిలిప్పు ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభుని. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, చిట్ట చివరి కోరిక ఏంటంటే ఫిలిప్పుది, మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. ఎన్నో అద్భుతాలు చూసాం, ఎన్నో స్వస్థతలు చూసాం, ఎంతో గొప్పమైనటువంటి కార్యాలు చూసాం, కానీ మా చిట్ట చివరి కోరిక ఏంటంటే మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. ఎప్పటి నుంచో సైన్యములకు అధిపతిని యెహోవా అని మేము వింటున్నాం తప్ప ఆయన ఎలాగుంటాడో మాకు తెలియదు. ఆయన మాకు కనపరచు, మాకు అంతే చాలు. అప్పుడు యేసు చెప్పిన మాట చూడండి. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? ప్రశ్న ఏంటి? మాకు తండ్రిని చూపించమని. యేసు చెప్పిన సమాధానం ఏంటి? నేను ఎంతకాలం నీతో ఉంటే ఇంకా నీవు నన్ను ఎరుగవా? ఇదేనా సమాధానం? యేసు ప్రభువుకు వేరుగా ఉంటే తండ్రి అప్పుడు తండ్రిని చూపెడతాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే తండ్రిని కనపరచడానికి. ఎలా కనపరచడానికి? ఇలా చూపించి కాదు, నన్ను చూడండి అనడానికి. బయలుపరచడం అంటే నన్ను చూడండి అనడానికి. ఇదిగో ఇక్కడున్నాడు తండ్రి అని చెప్పడానికి కాదు. ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరుచుమని ఏల చెప్పుచున్నావు. నన్ను చూచిన వాడు ఎవరిని చూశాడు? తండ్రినే చూశాడు. కాబట్టి తండ్రిని కనపరచమని ఏల చెప్పుచున్నావు, ఇంతకాలం ఉన్నావు. ఇదేనా అర్థం చేసుకున్నావు? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రీస్తును ఆరాధించడం అంటే తండ్రిని ఆరాధించడం. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు ప్రభు ద్వారా కాకుండా తండ్రి వద్దకు ఎవడు వెళ్ళడు. యేసు ప్రభు ద్వారా అంటే ఏంటి అర్థం? ఇంతకీ యేసు ప్రభువును ప్రార్థించడం, యేసు ప్రభువును ప్రార్థించడం, యేసు ప్రభువును కనపరచడం, యేసు ప్రభువును అంగీకరించడం. యేసు ప్రభువును మనం చూస్తున్నామంటే తండ్రిని చూస్తున్నామని అర్థం. యేసు ప్రభువులో ఉన్నామంటే తండ్రిలో ఉన్నామని అర్థం. ఈ మధ్య ఒక వింత జాతి బయలుదేరింది క్రైస్తవులో. ఇంటింటికి వెళ్ళి తలుపు తడతారు, బయటలో సువార్త చెప్పరు. క్రైస్తవులకి ఏమని చెప్తారు? ఇంతకు మీరు యేసునామములో బాప్తిసం పొందారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారా? ఏంటంట? ఇంతకు మీరు యేసునామములోనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనా? నేను మీతో చెప్తాను వినండి. బాప్తిసం తీసుకునే ఏ ఒక్కడికి ఈ రెండు ముక్కలు అర్థం కావు. ఆ రోజు బాప్తిసం తీసుకునే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే యేసు ప్రభువు నా పాపాలు క్షమిస్తాడు, అంతే. వాడికి అంత థియాలజీ తెలియదు. ఆ రోజు కొత్తగా చర్చికి వచ్చుంటాడు, బాప్తిసం తీసుకుని నీ పాపాలు పోతాయని చెప్తే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, అంతే వాడికి తెలిసింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నా అంటే ఆ రోజు వింటాడు, వాడికి ఏం అర్థం కాదు.
తర్వాత నిదానంగా అర్థమవుతాడు, నేను నమ్ముకున్న దేవుడు త్రిత్వమయ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు అని నిదానంగా అర్థమవుతాడు. అదేమైనా శ్లోకమా? ఆ రోజు అర్థం కావాల్సిందని ఖచ్చితంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అంటేనే రక్షణ, యేసు ప్రభు నామం అంటే అభ్యభ్య అలా కాదండి. అది కాదనొకడు, ఇది కాదనొకడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచాడంటే ఏ నామం అయితే ఏంటి అని అడుగుతున్నా. చదువురాని వాళ్ళు ఉంటారు, చచ్చిందాకేమంటారు? ఏసయ్య అంటారు. పరలోకం ఆపేస్తారండి, టపిమని ఆపేసి. ఏంటి ఎంతకాలం ఏసయ్య అన్నావు కానీ ఒక్కసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నవాసలు అని అంటారా? తండ్రి ఏ కాలంలో ఎవరికి తను కనబరుచుకోలేదు, తండ్రిని ఎవడు చూడలే, ఆయన స్వరం వినలే. ఆయన సముఖానికి మనిషి కుమారుడు తేబడ్డాడు. ఆ మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. సకల రాష్ట్రాలు, జనులు, ఆయా భాష మాట్లాడేవాళ్ళు ఆయన సేవించాలి. ప్రభుత్వం, మహిమ, ఘనత, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. అవునా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పేది వినండి. అవునా? తండ్రి ఆయన నామోదిస్తే ఇక పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన వచ్చి తనంతటి తాను ఏమీ బోధించకుండా, పరిశుద్ధాత్ముడు తన ఏం బోధించడంట, తనంతటి తాను ఏం బోధించకుండా నా వాటిలో నువ్వు తీసుకొని నన్ను మయంపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు పని ఏంటి? యేసు ప్రభువును మయంపరచడం. తండ్రి పని ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పే మాట వినండి. పరిశుద్ధాత్మదేవుడు ఈయన చూపెడుతుంటే, ఆయన ఈయన చూపెడుతుంటే, చరిత్ర చూసింది యేసు ప్రభువునైతే యేసయ్య అంటే తప్పేంటి? యేసు ప్రభువులో బాప్తిజం తప్పేంటి? తెలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నా, తెలియకుండా యేసయ్య అన్నా మొత్తం అదే. నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఏం చెప్తున్నాను నేను ఇంతకీ? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రావడం. యేసు ప్రభు దగ్గరికి రావడం, తండ్రి దగ్గరికి రావడం. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటట్టు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ కొత్త బోధ ఇది. మీరు ఎలా బాప్తిసం పొందారు? మీరు యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు ఎందుకు ఆరాధిస్తారు? యేసు ప్రభు ఆరాధనకి యోగ్యుడు. భూమి మీద కాదు, పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు నిత్యం ఆరాధిస్తున్నారు, నిత్యం స్తుతిస్తున్నారు. సెలువు మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని చిన్నగా చూస్తున్నారేమో, పరలోక అధిపతి ఆయన అని ప్రకటన గ్రంథంలో చూసాం. పాత నిబంధనలో ప్రవచనాలు చూసాం, కొత్త నిబంధనలో వాటి నెరవేర్పు చూసాం. భవిష్యత్తులో దేవదూతలు సైతం ఆయన ఆరాధించేటువంటి విధానం చూసాం. తర్వాత అందరూ కుమారుణ్ణి కనపరచాలి. అలా కనపరిచినప్పుడు తండ్రి కనపరచబడతాడు. కుమారుని కనపరచబోతే వాడు తండ్రిని కనపరచడు. ఈరోజు యేసు ప్రభు లేకుండా తండ్రి దగ్గరికి వెళ్తారంట, నేరుగా సృష్టికర్త దగ్గరికి వెళ్తారంట. సారీ, అలాంటి మార్గాలు లేవు. సృష్టికర్త దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే యేసు ప్రభు ద్వారా వెళ్ళాలి. యేసు ప్రభువును దేవుడు అంటే ఆయన దేవుడు అన్నట్టే. ఎంత అపార్థం కదా ఈ మాట. ఈ ఒక్క ముక్క అర్థం కాక మతాలు కొట్టుకుని వస్తున్నాయి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసన్నరుడు. నరావతారిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే నిత్యన పరలోకానికి. నిత్యం లేకుండా ఎలా వెళ్తావు? వెళ్ళగలమా? నిత్యం లేకుండా పరలోకానికి వెళ్ళగలమా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసు ప్రభువును వ్యతిరేకిస్తున్న మతాలు ఎన్ని? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? యేసు ప్రభు మత ప్రచారం అంటున్నటువంటి వ్యక్తులు ఎంతమంది? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? కోటాను కోట్ల మంది. చాలామంది అడుగుతూ ఉంటారు, అదా అంటే ఏంటండి? యేసు ప్రభు నమ్మకపోతే నరకమేనా? మరి లేకపోతే అంటే ఏంటండి? సమాధానం రాయకపోతే ఫెయిలేనా? అడగండి టీచర్ని. అవును సార్ రాయలేదు సమాధానాలు, ఫెయిల్ చేస్తావా? ముఖం మగిలిపోతుంది కదా. పూర్వం ఒక చెప్పిన వాటిని చదివి సాగకుండా మరలా వచ్చి ఎదురు తిరిగి అవును రాయలేదు ఫెయిల్ చేస్తావా అంటే మరి ఏం చేయాలి? సన్మానం చేయాలన్నా? ఏరోప్లేన్లో టర్బులెన్స్ వచ్చింది, ఆ పారాచూట్లు వేసుకుని కిందికి దూకండి అన్నారు. ఏంటండి పారాచూట్ వేసుకుంటేనేనా అని అంటే వేసుకోవాలి. 10 అడుగులు మిద్ది మీద కాదు ఉన్నది, కిలోమీటర్ల పైన ఉన్నావు. పారాచూట్ వేసుకోండి అంటే ఎందుకు వేసుకోవాలి? పారాచూట్ అంటే పారాచూట్ వేసుకోకుండా బ్రతకరా అంటే అన్ని తమాషాలు చేస్తారు. ఎన్ని మతాలు తెలుసా, ఎన్ని జనాంగాలు తెలుసా? యేసు ప్రభు లేకుండా దేవుని దగ్గరికి వెళ్తారంట.
పారాచూట్ లేకుండా కింద పడి బ్రతకొచ్చేమో కానీ ప్రభు యేసుక్రీస్తు లేకుండా పరలోకం పోవడం జరగదు. అది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసన్నరుడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్, యూనిక్ స్టేట్మెంట్, రాడికల్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. మీ హైదరాబాద్లోనే పెద్ద స్టేడియం తీసుకొని ఒక పెద్ద క్రిస్మస్ అరేంజ్ చేస్తారు. దానికి పెద్ద పెద్ద ఆహ్వానిస్తారు వేదిక మీద. మొత్తం స్టేడియం అంతా నిండిపోతుంది. మైక్ తీసుకొని కథలు చెప్తారు, పెట్ట కథలు. మరి పెట్ట కథ చెప్పేదానికి ఎంత పెద్ద స్టేడియం ఎందుకు? చెప్పాల్సింది ఏంటంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం బల్లగుద్ది చెప్పాలి. ఈ మాట చెప్తే ఈయనేమనుకుంటాడు, ఈ మాట చెప్తే ఆయన ఏమనుకుంటాడు. ఎందుకంటే పిలిచినంత గెస్టులు ఎవరు? రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అంటే ఇక రారు వాళ్ళు. వాళ్ళు రాలేదనుకో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఇంటికి. ఎందుకు వచ్చిన కర్మ? ఒక పెట్ట కథ తీసుకుంటే వీడికి తగలదు, వాడికి తగలదు, వీడికి తగలదు. ఈ గొర్రెలన్నిటికీ ఆనందం. అబ్బా ఏం చెప్పాడు మా అయ్య గారు కథ అని. కథ చెప్పడానికి ఎందుకు స్టేడియంకి? నేనే మార్గం, సత్యం, జీవం అంటే రాడికల్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. మొత్తం మతాలన్నిటికీ వ్యతిరేకం అది. మొత్తం జనాంగాలన్నిటికీ వ్యతిరేకం అది. దేవుళ్ళు, దేవతలు అందరికీ వ్యతిరేకం అది. నేనే మార్గం అంటే మరి మేము ఏమో. నేనే మార్గం అంటే మరి మా మతం ఏమో, మీరే డిసైడ్ చేసుకోండి. 2 2 4 మరి 5 కాదా? ఏమో నువ్వే డిసైడ్ చేసుకో. 4 ఆన్సరు. నేనే మార్గం అంటే యేసు ప్రభువే మార్గం. బల్లగుద్ది చెప్పాల్సింది పోగొట్టి పెట్ట కథలు చెప్పుకునే వాళ్ళు తయారైపోయారు మీ హైదరాబాద్లోనే. తండ్రిని కనపరచాలంటే కుమారుని కనపరచాలి. కుమారుని కనపరిస్తేనే తండ్రిని కనపరిచినట్టు. ఈరోజు కుమారుడు లేకుండా తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి మతాలు ఎన్నో. యేసును నమ్మితేనే పరలోకమా అండి? ఎస్, యేసును నమ్మితేనే పరలోకం బైబిల్ చెప్పింది. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ఎందుకు యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు అని అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలి? ఎందుకంటే ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ దాసుడు స్వరూపం ధరించుకొని మానవుడిగా లోకానికి వచ్చి తన్ను తానే రిక్తుడిగా చేసుకునేను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు తను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఎందుకు క్రీస్తుని ఆరాధిస్తున్నామంటే ఆయన దేవుడు నరావతారికి వచ్చాడు, నా కోసం నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, మన పక్షాన పాపాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, సమాధిని ఓడించాడు, మనల్ని నూతన సృష్టిగా చేశాడు, దేవునికి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు, ఆయన స్థానాన్ని మనకిచ్చాడు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అందుచేత ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి. భూమి మీద మనంతట మనం వంచితే మంచిది, చచ్చిన తర్వాత ఆయన వంచితే కష్టం. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి, వంగి తీరాలంతే. మనంతట మనం వంచితే మంచిది, రక్షణ వస్తుంది. ఆయన వంచితే కష్టం, నిత్య నాశనం. ప్రతి వారి నాలుక యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకొని తీరాలి.
అది ఎక్కడ ఒప్పుకుంటే అది ఆరాధన అవుతుంది, లేదా చచ్చిన తర్వాత ఒప్పుకుంటే ఆర్తనాదం అవుతుంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం. ఎందుకు ఆరాధించాలి క్రీస్తును అంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఎందుకు ఆరాధించాలి క్రీస్తును అంటే ఆయన మన పాపం నిమిత్తమై, ప్రాయశ్చిత్తం నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆయన నరావతారికి వచ్చిన దేవుడు కాబట్టి, పరలోక సైన్య సమూహం చేత ఆరాధించబడుతున్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అన్ని ఆరాధించరో దేవుడు కోపపడతాడు. చివరిగా మరొకసారి ఆరాధన ఉద్దేశం ఏంటంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ వర్షిప్ ఈస్ టు గ్లోరిఫై గాడ్, నాట్ టు ఎంటర్టైన్ ఆర్ బెనిఫిట్ అవర్ సెల్స్. ఆరాధన అంటే దేవుణ్ణి మహింపరిచేది, మనల్ని మనం సంతోష పెట్టుకునేది కాదు, మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకునేది కాదు, మనల్ని మనకు లాభాన్ని తెచ్చుకునేది కాదు. చాలా మట్టుకు సంఘాల్లో ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే అడుగు తినే ప్రోగ్రాం ప్రారంభమవుతాయి. యేసు పుట్టాడు, మనకు లాభాన్ని తెచ్చేదిగా క్రిస్మస్ అంటే. క్రీస్తును ఎందుకు ఆరాధించాలి? ఈ డిసెంబర్ నెలలోనే కాదు, మన జీవితాంతం ఆరాధించాలి. అయితే దురదృష్టం అదృష్టం మొత్తానికి క్రిస్మస్ అనే సీజన్ వచ్చింది కాబట్టి క్రీస్తును ఆరాధించడం, క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు అనేది ఇంతవరకు ఈ వేదిక మీద నుంచి మీకు వినబడింది. మన జీవితాంతం ఆయన ఆరాధిద్దాం. ఈ ప్రపంచానికి మన వంతుగా క్రీస్తును పరిచయం చేద్దాం. సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈయనే ప్రభు అని ఆయన ఎదుట మోకరించవలసిందిగా ప్రపంచాన్ని మనం సువార్త ద్వారా ప్రేరేపిద్దాం. ఈయనే దేవుడని ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకునేటట్టుగా మారు మనసుకు వారిని ప్రేరేపిద్దాం. మనం సాక్షాత్తు సృష్టికర్తని, సాక్షాత్తు పరలోకపు అధిపతిని ఆరాధించేటువంటి గుంపులో ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇందును బట్టి మనం దేవుణ్ణి మన జీవితాంతం స్తుతించిన అది తక్కువే అవుతుంది. అయితే మనకున్నటువంటి బాధ్యత ఈ ప్రభువైన యేసుక్రీస్తు అని సర్వ ప్రపంచానికి తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ రోజు యేసు ప్రభువును అపార్థం చేసుకున్నటువంటి 7 సంఘాలకి యేసు ప్రభు ఎవరో చెప్పడానికి పరలోక దర్శనం కలిగింది యోహానికి. పరలోకాన్ని తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కోటాను కోట్ల మంది దేవతల చేత ఆరాధించబడుతున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు అని చూసి వచ్చి చెప్పాడు. మనం లేఖనాలు చూసాం. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు, సృష్టికర్త, విమోచకుడు అని కనుక మనకు అర్థమైతే మనకు కనిపించే ప్రతి మతస్థుడితో, ప్రతి వ్యక్తితో ప్రభువైన యేసుక్రీస్తు అని సువార్త ప్రకటిద్దాం. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి, క్రిస్మస్ను గురించి, క్రీస్తును ఎందుకు ఆరాధించాలనే దాని గురించి ఈ ప్రాంతంలో నా నోటితో లేఖనాలు వివరించబడడానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరులకి, ఓపిక ఉన్నటువంటి మీకు ప్రభునామములో శుభాలు తెలియజేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.